అదేంటి సార్ మీరు అంటున్నది ఏమిటో నాకు అర్థం కావడం లేదు సార్. ఇందులో అర్థం కాదు ఏముందయ్యా? ఈ ఉద్యోగం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఒకడు లక్షిస్తానంటాడు, ఇంకోడు 2 లక్షలు ఇస్తానంటున్నాడు. ఇంతకు నువ్వు ఎంత ఇస్తావు? ఏంటి సార్ మీరు ఒక ప్రజానాయకుడే ఉండి అలా మాట్లాడుతున్నారు? ప్రజానాయకుడు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని ఎమ్మెల్యే మొత్తం సంపంచుకుంది. ఇలాంటి అలగాజనానికి సేవ చేయడానికి కాదు. నిజమే సార్, మేము అలగా జనమే. కానీ మీరు ఆ అలగా జనం ఓటేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ రోజు ప్రచారంలో గ్రామంలో గడపకు వచ్చి మీకు ఏ అవసరం వచ్చినా నేనున్నానని చెప్పి మమ్మల్ని కంటికి రెప్పలో కాపాడతారని, ప్రతి నిరుద్యోగి ఉద్యోగం కల్పిస్తారని మాటిచ్చారు. మా కష్టాలు తీరుతాయని మీకు ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడేంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? కావచ్చు, వాళ్ళైనా ఊరికినే వేశారా ఓటు? డబ్బు తీసుకున్నా కదయ్యా ఓటేశారు. ఈ రోజు నేను చేసుకున్నది లంచం అయితే ఆ రోజు ఆ పెదలు తీసుకున్నది కూడా లంచమే. ఈ రోజు నేను చేసిన తప్పు అయితే ఆ రోజు అదే నువ్వంటున్న ఈ పెదలు వాళ్ళు చేసింది కూడా తప్పే. పేదవాడు డబ్బు లొంగుతాడని తెలిసి కూడా ఓటు కొనుగోడదని చట్టాన్ని కూడా ఉల్లంఘించి ప్రజలకి డబ్బులు అలవాటు చేసింది మీరు. ఇప్పుడేమో ప్రజలను దొంగలు చేస్తున్నారు. నీ ప్రజలేమంత అంత అమ్మాయిలు కాదు చైతన్య. అయితే ఓటేసిన వాడు ఏమి ఆశించకుండానే ఓటేసాడంటావా? ఓటు వేసిన వాడి దగ్గర నుంచి ఎంతో కొంత ఆశించే కదయ్యా ఓటేశారు. ఎవడో స్వామి దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతారంటే వాడి దగ్గర ఎగేసుకు వెళ్తారు. ఎవడో వడ్డీ ఎక్కువ ఇస్తానంటే పిల్లల మంగళసూత్రం కూడా తగలబెట్టి వాడికి డబ్బిస్తాడు. పని కోసం మంటలు చేస్తారు, లాభ కోసం విద్యావైద్యాన్ని లెక్క చేయరు. అవన్నీ మీ అండ చూసుకుని రెచ్చిపోయి చేస్తున్నా మీ రాజకీయ నాయకులు చెంచగాళ్ళు. ఇష్టమే ఆ కార్యకర్తలతో చెంచక్కు నీకు లేదు. సామాన్య ప్రజలుగా ఒకటిగా మీరు చేస్తున్న తప్పులను ఎదిరించే హక్కు అధికారం నాకున్నాయి. అయితే ఇప్పుడు ఏమంటావు? కష్టపడి చదివించి మమ్మల్ని వాళ్ళగా తీర్చిదిద్దిన మా తల్లిదండ్రులు ఉన్నంత స్థాయిలో ఉండాలన్నది ప్రతి ఒక్కరి నిరుద్యోగిని ఉద్యోగం కల్పించాలి. మీరంతా ఉద్యోగాలు చేసి ఏసీ కార్లో తిరిగితే రేపు మా దగ్గర బతికేది ఎవరయ్యా? అయినా మీకు ఉద్యోగాలు ఇస్తే ఇక మీకు మాకు ఈ ఎలగతనానికి తేడా ఉంది. మిస్టర్ ఎమ్మెల్యే, డబ్బుందని అధికారంతో నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. అయినా నువ్వంటున్నా ఈ ఎలగ జనమే నీకు ఓట్లు వేసి నిన్న సింహాసనంపై కూర్చోబెట్టారని మర్చిపోతున్నావు. దెబ్బతింటావు, జాగ్రత్త. ఎవరు దెబ్బ కొట్టే మగాడు కన్ను చూపు తేలతో కనిపించే సైతం కంటి సైకితే చూచే శాసించే శక్తి ఇక్కడ రాజకీయ నాయకుడు ఉందని మాత్రం మీరు మర్చిపోతున్నారు. అధికారం ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ చేతులు కట్టుకుని నిలబడతాను. ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు. ఉండాలి, ఉండి తీరాలి. అదే ఈ రాజకీయాల్లో ఉన్న పవర్. చూడు మిస్టర్ ఎమ్మెల్యే, పడవ నీళ్ళ ఉంటే పడవ బండినే మోస్తుంది. అదే పడవ ఒడ్డున ఉంటే బండి పడనే మోస్తుంది. పదవిలో ఉన్నాం కదా అని నీ ఇష్టం వచ్చినట్లు శాసిస్తానంటే నీకు ఓట్లు వేసిన వాళ్ళే నిన్న రోడ్డు మీద లాగుతారు, గుర్తుంచుకో. డబ్బు ఉన్నంత కాలం నాలాంటి రాజకీయ నాయకుడికి తిరిగే లేదు. ఇక నువ్వు వచ్చిన దారిని వెళ్ళొచ్చు. వెళ్తాను. నువ్వు చేస్తున్న మోసాలని ప్రజలకు తెలిసేసి ఏ అధికారం ఉందని నువ్వు ఎర్రవీకుతున్నావో అదే అధికారంలో నుంచి నిన్న తెచ్చకపోతే నా పేరు చైతన్య కాదు. మీలాంటి వాళ్ళు ఎంతమంది నా రాజకీయ ఎదుగుదలకు